ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అది సరే, మీ భార్య పిల్లలు ఏమయ్యారు ఆర్యవర్ధన్ గారు? మళ్ళీ ఈ పెళ్ళేంటి? ఫ్యామిలీలో వచ్చిన డిస్టర్బెన్సెస్ వల్ల ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్తో ఉషా ఉషా అన్నయ్య, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది వినాయకుడి పూజ స్టార్ట్ చేస్తున్నారంట. నిన్ను త్వరగా రెడీ అవ్వమన్నారు. సరే. ఉషా, ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదన్నయ్య, పెళ్ళి కదా, హడావుడి అంతే. నువ్వు రెడీ అవ్వు, నేను ఇప్పుడే వస్తాను. తను ఆర్యవర్ధన్ అయితే మరి సూర్య అన్నయ్య ఏమైపోయాడు? తనెందుకు మా అన్నయ్యలా మా ఇంటికొచ్చాడు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమైంది ఇక్కడే ఆగిపోయావు? పదా మీకే, మీరు ధైర్యంగా ఎంటర్ అవుతున్నారు. మా బ్రోయిన్ తలుచుకుంటేనే నాకు దడుస్తుంది. పైగా ఈ పెళ్లి గోలొకటి. ఆయన కోపం విసుగు ఏ లెవెల్లో ఉంటుందో. మనం ఎదురు పడితే ఏం చేస్తాడో అని టెన్షన్గా ఉంది. నేనున్నాను కదా, భయం దేనికి? మీరున్నారని ఈ మాత్రం ధైర్యం చేస్తున్నాను. లేదంటే మనకి మాత్రం అంత సీన్ లేదు. ఈ పెళ్లి జరిగితే అను ఆర్య కలిసిపోతారు. అది నీకు ఓకేనా? నో, అది మాత్రం అస్సలు జరగకూడదు. మరైతే పద. ఎవరు అడ్డొచ్చినా సరే ఈ పెళ్లి ఆపడమే మన టార్గెట్. అంతే అంతే, పద.
ఎందుకొచ్చారు? పెళ్ళికి పిలిపొచ్చింది, వచ్చాం. ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? పెళ్ళికి పిలిస్తేనే వెళ్ళాలి, చావుకి పిలవకుండానే వెళ్ళాలి అంటారు. శత్రువు పెళ్ళంటే చావుతో సమానమని పిలవకుండానే వచ్చాను ఆర్యవర్ధన్. షట్ అప్. శుభకార్యానికి వచ్చి అశుభం మాట్లాడుతున్నారంటేనే మీరెందుకు వచ్చారో అర్థమవుతుంది. మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళండి. చూస్తావేంటి మాన్సీ? మీ బ్రోయిన్లాని ఏదో నిలదీయాలన్నావుగా, అడుగు. వామ్మో, ఈవిడేంటి నన్ను ఇరికించింది? అది అది బ్రోయిన్లా, అది మీరు అది. భయపడకుండా అడుగు మాన్సీ. మీకు అను అంటే ప్రాణం, ఊపిరి, జీవితం అని అంటారు కదా. అందుకే కదా ఛాయాదేవి గారిని కూడా పెళ్లి పీటల వరకు తీసుకొచ్చి మోసం చేశారు. అలాంటిది ఇప్పుడు ఈ పెళ్లి ఎలా చేసుకుంటున్నారు అని మీ సిస్టర్ ఇల్లా డౌట్ అంట, అంతే. అంతే కదా మాన్సీ? ఇది నా పర్సనల్ లైఫ్, ఇందులో మీ ఇంటర్ఫియరెన్స్ అనవసరం. గెట్ అవుట్. గెట్ అవుట్ అంటే ఎలా ఆర్య గారు? మీకోసం మంచి గిఫ్ట్ కూడా ప్లాన్ చేశాం. అదేంటో తెలుసా? సూర్య డెడ్ బాడీ, సూర్య డెడ్ బాడీ, డెడ్ బాడీ, డెడ్ బాడీ. కంగారు పడకండి, ఇక్కడికేం తీసుకురాలేదు. కానీ మా అన్నయ్య, మీ చిరకాల శత్రువు జలంధర్, మీరు సూర్య డెడ్ బాడీని ప్రిజర్వ్ చేసిన ప్లేస్కే వెళ్ళాడు. ఇక్కడ మీరు మమ్మల్ని అడ్డుకుంటే అంబులెన్స్ విత్ డెడ్ బాడీతో మా అన్నయ్య వచ్చేస్తాడు. ఆలోచించుకోండి. బ్రోయిన్లా ఏంటి ఇలా ఆలోచిస్తున్నారు? అయినా ఇలాంటి వాటికి బ్రోయిన్లా భయపడతారా? సరే, మీ ఇష్టం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.